what can we do for you? ఈ షోరూమ్ లో ఒక హ్యాండ్సమ్ గాయ్ ఉండాలి. నిన్న హూ సోల్డ్ మీ ద కార్. Good morning, boss. ఏ చెప్పరే. హాయ్. హాయ్. నా కార్ ప్రాబ్లం. ఏమైంది? అది స్టార్ట్ అవడం లేదు. మరి ఇక్కడికి ఎలా వచ్చారు? అది స్టార్ట్ అయింది, మరి మళ్ళీ ఆగిపోయింది. ఇంపాసిబుల్. దట్ ఈస్ మెర్సిడీస్ బెంజ్, వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ ఇన్ ది వరల్డ్. దెన్ షో మీ. కమ్ డ్రైవ్ మీ. దేఖ్ రే. ఇచ్చి యు ఓన్లీ కమ్. సారీ, నేను ఇప్పుడు బిజీ. అయితే తర్వాత వస్తాను. దిస్ ఇస్ మై నంబర్. కాల్ మీ whenever you're free. Bye. क्या बंबाट పొట్టి थी మామా. స్ట్రేట్ గా లైన్ వేస్తుంది. ఎందుకు వదిలేసావు మామా? అయినా అమ్మాయిలంటే ఎందుకు నీకంత భయం? అవును, ఎందుకు భయం? చల్, భయం కాదు, నాకు ఇవన్నీ నచ్చవు. అయితే ఇప్పటి వరకు సబ్ కుచ్ పెళ్ళైన తర్వాతే నా వైఫ్ తోనే. కరెక్ట్. ఏం కరెక్ట్? नहीं तो LBW. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. క్యా కరెక్ట్? ఏ మ్యాచ్ నహీ, లైఫ్ హై. He is right. మరి అప్పటి వరకు सुबह तक క్యా బోల్తే రే? ఓ బాత్ నహీ రే. మా ఫ్యామిలీ గురించి మీకు తెలిసిందే కదా, మేము అందరం కలిసి ఉంటాం. రేపు ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుని మా ఇంటికి వస్తే ఎలా ఉంటుందో నన్న భయం అంతే. ఆ అమ్మాయికి మా వాళ్ళు నచ్చాలి, మా వాళ్ళందరికి కూడా అమ్మాయి నచ్చాలి. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే, అదీగాక పెళ్ళి అనేది ఒక అమ్మాయిని చూడగానే చచ్చిపోయేంత వరకు ఆ అమ్మాయితోటే ఉండాలనిపించాలి. అలాంటి అమ్మాయి దొరికితే అప్పుడు రా కిక్కు. ఏంటివన్నీ? బుజ్జికి రాత్రి మాయగారు చెప్పారు కదా, బుజ్జిని మాయ చేసి తీసుకొస్తున్నారు కదా ఇక్కడికి. సడన్ గా హాస్పిటల్ తీసుకెళ్ళమన్నావేంటి? రాత్రి బీపీ అన్న పెరిగిందా? నమస్తే సార్. అట్టి కాదు, దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పచ్చట్లో తినద్దంటే వింటావా? నమస్కారం అండి. అమ్మా మన హాస్పిటల్ చెప్తా పొద్దు నుంచి చూడు, తొందరగా చెక్ చేయి. బ్లడ్ ప్రెషర్ పెరిగిందేమో, వేడి చేసి ఉంటది. టెస్ట్ ఏమైనా కావాలంటే చేసేయ్. ఇదిగో, ఆపు, తగ్గింది చాలే. ఏమైంటుంది బావా? పర్లేం కాదు. అక్క, ఏమైంటుంది? చూస్తున్నా ఉండు. కాదు, ఏం లేదు బుజ్జి, వేడి చేసి ఉంటది అంతే. ఏంటి సంగతులు? ఏంటి బావా ఇవన్నీ? బుజ్జి ఏంటి చల్లగా ఉందో ఒకసారి బీపీ చెక్ చేస్తాను. నాకెందుకు బీపీ? రాత్రి మంది ఎక్కువైందా? ఒక్కసారి ఏమైంది? నువ్వు రా. నాన్న నువ్వెక్కడికి? నేను చూస్తా. ఏంటి బావ నాన్న ముందు ఆ ఫోటోలని చూపిస్తూ బుద్ధి లేకుండా? ఒక్కసారి అక్క చూస్తే చంపేస్తుంది. రాత్రి కొంచెం మంది ఎక్కువైందిలే బావ. అవునా? ఏం లేదు బుజ్జి, నువ్వు ఒకసారి. ఇందాకేమో ఆ ఫోటోలు చూపించావు, ఇప్పుడేమో జిప్ ఓపెన్ చేస్తున్నావు ఎందుకు? ఏం లేదు బుజ్జి, నువ్వు పెళ్ళి వద్దంటున్నావు కదా, వద్దంటే అసలు లేదోనని మావయ్య గారు ఒకసారి చెక్ చేయమంటాను. చేస్తున్నా. అయ్యో బుజ్జి 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 ఏమైందిరా? ఎందుకు తలలా కొట్టేసుకుంటున్నావు? నాన్న గౌతమ్ అక్క బావ అందరు కలిసి ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి. అబ్బా ఎలా చెప్పను? బుజ్జి 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 అయ్యో అదేంట్రా? పెళ్ళొద్దంటే పెళ్లికి పనికిరాను అంటావా? నువ్వు అసలు కన్న తండ్రివేనా? కన్న తండ్రిని కాబట్టే కంగారు పడుతున్నామయ్యా. నువ్వు ఆపు. నువ్వు నాకు ఒక్కగానొక్క కొడుకువి. నీకొక కొడుకు పుడితేనే కదా మన వంశం వృద్ధి అయ్యేది. నీదో పెద్ద జవహర్లాల్ నెహ్రూ వంశం. ఓరే నువ్వు వెళ్ళరారా. అయ్యగారు ఎవరు మోసన్నా వృద్ధులోకి వెళ్ళాలి కదండి బాబు. బుజ్జికి ఏదో టెస్టులు చేయించారంట కదా, ఏమైంది వాడికి? నువ్వు ఆపు. ఏమైంది? ఏం లేదు, మనోడు పెళ్ళొద్దా. పాలివ్వకపోతే పాలేరుని కొట్టినట్టు ఆడపిల్లని కొడతావేరా? నిన్ను కొట్టలేక అసలు వీడికి
నువ్వేంటి? నువ్వేనా? మేం పడుకోలేమేంటి? తల్లి లేని పిల్లని చేసి ఏడిపిస్తావా? ఏయ్, అది కాదురా. మీ అమ్మ రోజు కల్లో కనిపించి కంటతడి పెట్టుకుంటాందిరా, నా బిడ్డకి ఇంకా పెళ్లి చేయలేదా అని. సారీ నాన్న, సంబంధాలు చూడు. పెళ్లి కూతురు నెంబర్ 1. హలో సార్, బాగున్నారా? బాగున్నాను. బాగున్నాడు రాంప్రసాద్. హలో, హౌ ఆర్ యు? ఈ అమ్మాయి విశాలాక్షి. హాయ్. నమస్తే అండి. పెళ్ళైన తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? మీ ఇష్టం అండి. అంటే జాబ్ కానీ లేక హైయర్ స్టడీస్ కానీ? మీ ఇష్టమేనండి. కాదు, మీరేమన్నా చేయదలుచుకుంటే చెప్పండి, నాకేం అబ్జెక్షన్ లేదు. మీ ఇష్టమేనండి. మరి ఫ్యామిలీ, పిల్లలు? అది కూడా మీ ఇష్టమే కదండి. మరి ఇప్పటిదాకా ఎవరిష్టం అండి? మా నాన్నగారు ఇష్టం అండి. ఆయన ఎలాగంటే అలాగండి. అంటే మీకంటూ ఏమీ ఇష్టం లేదా? ఆడపిల్లకి ఇష్టాలే ఉంటాయండి. మీ ఇష్టమే నా ఇష్టం అండి. అంత మొగుడిష్టమే అందంటే అంతకంటే ఏంటి? ఈ అమ్మాయి నాకు ఓకే. నాకు నాట్ ఓకే. నాకు ఈ సద్దనం బ్యాచ్ వద్దు. మళ్ళీ అవును, మళ్ళీ నాకు వెల్ ఎడ్యుకేటెడ్, బ్రాడ్ మైండెడ్, మెచ్యూర్డ్, బ్యాలెన్స్, ఇండివిజువాలిటీ, స్టైలైజ్డ్ అమ్మాయి కావాలి. సాగర్, మన ధనుంజయ సిస్టర్. కరెక్ట్. మా కొలీగ్ సిస్టర్ ఉంది సుష్మా అని. వెల్ ఎడ్యుకేటెడ్. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి. పెళ్లి కూతురు నెంబర్ 2. హాయ్, ఐఎమ్ సుష్మా. సుష్మా తోటకూర. హాయ్, రామ్. వాట్ యు లైక్ టు హ్యావ్? కోక్. కోక్? Yeah. పాయిజన్ మ్యాన్. యూ షుడ్ టేక్ గ్రీన్ టీ ఓన్లీ. అది హెల్త్కి చాలా మంచిది. ఎక్స్క్యూజ్ మీ, టు గ్రీన్ టీ ప్లీజ్. జి రామ్ ప్రసాద్, సన్ ఆఫ్ మిస్టర్ ఆంజనేయ ప్రసాద్, హైట్ 6 feet, వెయిట్ 75 kgs. మీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఎవ్రీ మండే అండ్ థర్స్డే మీరు సాయిబాబా టెంపుల్కి వెళ్తారు. ఎవ్రీ సాటర్డే నైట్ 9కి పబ్కి వెళ్తారు. స్పిన్ ఆఫ్ వోడ్కా, ఓన్లీ 2 pegs. దట్స్ యువర్ ఫేవరెట్ డ్రింక్, రైట్? నో గర్ల్ ఫ్రెండ్స్, స్టిల్ వర్జిన్. వావ్, ఐ లైక్ ఇట్. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చిందండి? జేమ్స్ బాండ్ డిటెక్టివ్ ఏజెన్సీ. డూ యూ వాంట్ టు సీ మై ప్రొఫైల్? యాక్చువల్లీ మీరు ఓకే చెప్పే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నెంబర్ 1, మీది జాయింట్ ఫ్యామిలీ కదా? నేను మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండలేను. నెంబర్ 2, మనం ఒక 2 bedroom అపార్ట్మెంట్ తీసుకుందాం. ఒక బెడ్రూమ్ మీకు, ఒక బెడ్రూమ్ నాకు, ఒక బెడ్రూమ్ మన ఇద్దరికి. మనకు కూడా ఇండివిజువల్ ప్రైవసీ ఉండాలి కదా? నెంబర్ 3, నాకు వంట చేయడం రాదు. కుకింగ్కి, హౌస్ కీపింగ్కి సపరేట్గా మనిషిని పెట్టుకుందాం. నెంబర్ 4, ఒక 5 years వరకు పిల్లలొద్దు. నెంబర్ 5, వీక్లీ ట్వైస్ ఓన్లీ. వీక్లీ ట్వైసా? అంటే వాట్ ఎవర్. చేదేని అయ్యా నిన్ను. నువ్వేంటి ఇక్కడ? చెప్తా. నువ్వేంటే ఫ్యామిలీతో కలిసి ఉండవా? నీకు కావాల్సింది మొగుడు కాదే, రోబోలో రజనీకాంత్. వాడు కూడా చేసుకోవాలంటే చెప్పు, నీ సంగతి తేల్చేస్తా. ఈరోజు సాయంత్రం పబ్లోనా? ఓకే, బాయ్. పెళ్లి కూతురు నెంబర్ 3. హాయ్, హాయ్, నేను రామ్ ప్రసాద్. ఐ నో, లవ్ యూ. ఐమ్ జో. హలో. Yes. अरे what यार? Mean my best friend Nikki. ప్లీజ్ సిట్ డౌన్. జూ జో, జోత్స్నా యార్. ఓ జో. పబ్లో పెళ్లి చూపులు విచిత్రం కదా? మీ సిస్టర్ భాగ్స్ told me na. I just went mad. You're so hot, man. 2 vodka shots, please. నాకొద్దు. No. It's for both of us. Oh. You don't drink? No. బియర్, బట్ లేటర్. Actually, there's a small problem. నేను మోడలింగ్ చేస్తాను. బాక్స్ చెప్పింది కదా, 6 monthsలో మిస్ యూనివర్స్కి వెళ్ళాలి. సెలెక్ట్ అయ్యాననుకో 5 years వరకు నో మ్యారేజ్. అండ్ ఇవాళ కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్గా సెలెక్ట్ అయ్యాను. కంగ్రాట్స్ అండి. యాడ్స్, ఫిల్మ్స్, ఫ్యాంటాస్టిక్ కెరియర్ కదా? బట్ నిన్ను చూస్తుంటే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ యా. మన మ్యారేజ్ కోసం
ఒక 2 years వెయిట్ చేయగలవా? చాలు